రైట్, ఇక సమయం పోనీయకుండా నేను రాజధాని ఎక్స్ప్రెస్ లాగా నేను పరిగెత్తుతాను. నా వెనక మీరందరూ కూడా పరిగెత్తండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిగెత్తమన్నాడు కదా అయ్య గారు, మళ్ళీ మీరు బయటికి పరిగెత్తారు. పరిగెత్తమంటే నా లోపల హృదయంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ మాటలు అయితే మాట్లాడబోతున్నాడో ఆ మాటల్ని పట్టుకోవడానికి, మీ హృదయం లోపలికి దాచుకోవడానికి మీరు పరిగెత్తుదురుగాక. చేతుల పైకెత్తి ఆలస్యం కాక వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు, మీ దాసులు, అభిషక్తులు, ఆది అపోస్తుల మినిస్ట్రీస్ ఫౌండర్ గారు జాషువాయి గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి పిల్లలను బట్టి, వారి మినిస్ట్రీస్ని బట్టి, వారికి మీరు ఈ ప్రాంతంలో వేలూరులో మీరు ఇచ్చిన అద్భుతమైన పరిచర్యకై వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము వినటానికి మేము సిద్ధపడుతున్నాం. ప్రభువా, నాకు ముందుగా మాట్లాడినటువంటి మీ సేవకుణ్ణి మరుగుపరిచి కొన్ని మాటలు మీరు మాట్లాడారు. అల్పుడను నైనా నీ దాసుడు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు క్షేమాభివృద్ధికరైన మాటలను మీరు అందించమని, ఈ 40 నిమిషాలు మా అంతరంగములో ఒక శ్రేష్టమైనటువంటి మార్పు కలుగునుగాక. వాక్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి చీకటి దుష్ట దురాత్మ అవిధేయతలన్నిటినీ యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాను. ఈ రాత్రి మీరే నీ వాక్యములో నుండి మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ 2వ సంవత్సరము కూడా నన్ను ప్రేమతో అయ్యగారు జ్ఞాపకం చేసుకున్నాడు. రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, అలాగే ఏఓఐ కింగ్డమ్ బైబుల్ కాలేజీ నుండి అయ్యగారికి, అయ్యగారి కుటుంబానికి కూడా, వారి పరిచర్యకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నేను మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఎంతమంది వాక్యం విన్నారు? చెయ్యెత్తుతారా? అడుగుతా. చెయ్యెత్తిన వాళ్ళకి చెప్పాలి ఏం వాక్యం చెప్పాను. పాస్టర్ గారు పోయిన ఆదివారం, సరే పోయిన ఆదివారం పక్కన పెట్టండి, రాత్రి వచ్చి చెప్పిన పాస్టర్ గారు మెసేజ్ మా మనసులో లేదు, ఇంకా మీరు పోయిన సంవత్సరం అంటే ఎట్లాగండి చెప్పాలి. పోయిన సంవత్సరం నేను మీ మధ్యకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు ఆ రాత్రి వర్తమానం ద్వారా ఇంచుమించుగా ఒక 20 మంది అట్టుకుంటా బాప్తిస్వానికి సిద్ధపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుని లోతైనటువంటి ఆత్మ కార్యము ఆ రాత్రి జరిగింది. సో మిమ్మల్ని ఇక నేను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. ఎందుకంటే వాక్యమును వినటం అనేది ఎంత ప్రాముఖ్యమో వాక్యమును గుర్తుపెట్టుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. సాతానుడు చేసేటటువంటి గొప్ప పని ఏమిటి అంటే, వాక్యము వింటూ ఉండగానే కొన్ని పర్యాయాలు వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలోకి వాడు మనల్ని తీసుకెళ్తాడు. కొంతమందికి వాక్యం అర్థమైతే ఆ వాక్యము జ్ఞాపకములోనికి రాకుండా చేస్తాడు వాడు. కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ అంటాడు, దేవుని వాక్యము మీ హృదయముల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. క్రైస్తవ సంఘముగా, విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా, రేపు ప్రభు యొక్క రాకడికి సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘంగా మనం అందరము కూడా వాక్యమును వినటము ఎంత ప్రాముఖ్యమో, సంఘమా వాక్యమును జ్ఞాపకం చేసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ఈరోజు వాక్యమును మర్చిపోయేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాక్యమును ప్రక్కన పెట్టేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాక్యమును మర్చిపోయేటటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఈరోజు నా ప్రియులారా, వాక్యము ఆదరించింది, వాక్యము బలపరిచింది, వాక్యము ధైర్యపరిచింది, వాక్యము మనల్ని హెచ్చరించింది, వాక్యము మనల్ని ఖండించింది, తప్పుదిద్దింది, లోపాలను ఎత్తి చూపింది, ప్రభు యొక్క రాకడకు మనల్ని సిద్ధపరిచింది. ఈరోజు నా ప్రియులారా, వాక్యమును ఎంత శ్రద్ధగా వింటామో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. వాక్యాన్ని మర్చిపోకూడదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ రాత్రి పరిశుద్ధాత్మ నా హృదయంలో ఒక భారభరితమైనటువంటి సందేశాన్ని పెట్టి ఉన్నాడు. లేవి కాండములో నుండి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23 verse 5. లేవి కాండము
భక్తుడైనటువంటి మోషే దైవాత్మ చేత రచించినటువంటి లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ జరుగును. జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలండి. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు, కొంచెం చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇశ్రాయేలీలకు దేవుడు భక్తుడైనటువంటి మోషే ద్వారా 7 పండుగలను నియమించాడు. ఆ 7 పండుగల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్కొక్క పండుగ క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా ప్రభు యొక్క రాకడకి సిద్ధపడుతున్నటువంటి వారముగా ఇశ్రాయేలీలను ఉద్దేశించి దేవుడు భక్తుడైనటువంటి మోషేతో 7 పండుగలను జరపాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ 7 పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నా ప్రజలు కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. మీ పాస్టర్ గారు కూడా ఈ 12వ వార్షికోత్సవానికి ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. ఆది అపోస్తుల మినిస్ట్రీస్ వారి 12వ వార్షికోత్సవ కృతజ్ఞత సభలు. దేవుని పిల్లలంగా మన జీవితంలో ఏముండాలని దేవుడు చెప్తున్నాడు అంటే కృతజ్ఞత. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో అద్భుతమైనటువంటి కృతజ్ఞత మనం చూడగలుగుతాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులాండ్రి అని చెప్పుకున్న వారు ఉన్నారు. కానీ దావీదుకు వలె గుండె నిండా కృతజ్ఞతతో నింపబడిన వారు బహు అరుదు. ఇశ్రాయేలీలకు దేవుడు 7 పండుగలను నియమించాడు. ఆ 7 పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మరలా చెప్తున్నాను, కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. ఈరోజు సంఘములో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి. గత సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మరి అయ్యగారు ప్రతి సంవత్సరము ఆగస్టులోనే మీటింగ్స్ ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు. అక్కడ అర్థమైపోయింది, ఇవి వార్షికోత్సవ కృతజ్ఞత సభలని పెట్టేశారు. అంటే చర్చి వార్షికోత్సవం అంటే ఓపెనింగ్ అయినటువంటి సందర్భం అది, అంతే కదా దగ్గర డెడికేషన్. ఎస్, డెడికేషన్, చర్చ్ డెడికేషన్ అయినటువంటి సందర్భాన్ని బట్టి మరి ఈ 12 సంవత్సరాలు నిజంగా దైవ సేవకుడి హృదయంలో ఎంత కృతజ్ఞత ఉంటే ప్రతి సంవత్సరము కూడా 2 లేదా 3 రాత్రులు లాంటి సభలు పెట్టడం అది చాలా సాహసోపేతమైనటువంటి విషయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే ఒక సభ పెట్టాలి అంటే దైవ సేవకుడికి ఖచ్చితంగా ధనం అనేది అవసరం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా సంఘాన్ని, నా విశ్వాసులను, నా గ్రామాన్ని దేవుడు సంవత్సరం అంతా కాపాడి ఈ వేలూరులో ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుడిచ్చాడు. ఒక మంచి సేవకుని కుటుంబాన్ని దేవుడిచ్చాడు. పిల్లరా, నిజంగా దైవ సేవకుని హృదయంలో గొప్ప కృతజ్ఞత ఉంది ఈ పరిచర్య విషయంలో. మరి అదే కృతజ్ఞత మీ హృదయంలో ఉందా లేదనేది ప్రశ్న. విశ్వాసి హృదయంలో కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే నిన్ను దేవుని యొక్క రాకడకు, నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ పిల్లలను దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి సంఘం ఇది. ఈరోజు నా ప్రియులారా, సంఘంలో కొంతమంది కృతజ్ఞత హృదయం కలిగిన వారు ఉన్నారు, మరి కొంతమంది కృతజ్ఞత హృదయం లేని వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం పెట్టుకుంటాడు అయ్యగారు, ఏదో మనకు తోసిద్దాంలే, ఇష్టమైతే కూటంలోకి వెళ్దాం, కష్టమైతే మానేద్దాం అనేటటువంటి వరుసలో చాలా మంది ఉంటారు. కానీ బహు కొద్ది మంది మాత్రమే కృతజ్ఞత 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 హృదయంతో ఉండేవారు ఉన్నారు. ఇశ్రాయేలీలకు దేవుడు అదే చెప్తాడు మోషేతో, మోషే
ఐగుప్తు నుంచి నా ప్రజలు నేను విడిపించి పాలు తేళ్లు ప్రవహించే ఆ కానానుకు నేను తీసుకెళ్తున్నాను. వారు నాకు 7 పండుగలను ఆచరించాలి. ఇది ఆజ్ఞ. దేవుని స్వరమును విన్నటువంటి దైవజనుడైనటువంటి మోషే యావత్ ఇశ్రాయేలీల ప్రజలు ఎదుట చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి 400 సంవత్సరాలు పైనే బానిసలు ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు విడిపించి పాలు తేళ్లు ప్రవహించే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మీ పితరులకు వాగ్దానం చేసిన, మన పితరులకు వాగ్దానం చేసిన ఆ కానానుకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా కృతజ్ఞులంగా ఉండాలి అని దేవుడు ఈ 7 పండుగలను ఇచ్చాడు అని ఆ 7 పండుగల్లో ఒక పండుగ పేరు కూడా అక్కడ రాయబడింది. లేవికాండం 23వ అధ్యాయం 5వ వచనములో పస్కా అనేటటువంటి పండుగ మనకు కనబడుతుంది. పిల్లరా, గతంలో మీ అయ్యగారు కానీ లేదా ఎవరి ద్వారానైనా కానీ దైవజనుల ద్వారా ఈ 7 పండుగల గురించి మీరు వినుంటారు. ఒక్కొక్క పండుగ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాన్ని చూపిస్తుంది. ఆ 7 పండుగల గురించి నేను మీకు చెప్పడానికి నాకు టైము లేదు, వినే ఓపిక మీకు లేదు. యేసు రక్తమే. అయితే ఇక్కడ ఈ రాత్రి ఇశ్రాయేలీలు ఆచరించాల్సిన ద ఫస్ట్ ఫెస్టివల్ పాసోవర్, పస్కా పండుగను గురించి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఐగుప్తు నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించాలని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే లోకం. ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే పాపం, పాపానికి సాదృశ్యం. ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే బంధకాలకు సాదృశ్యం. ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసేటటువంటి ఆ స్థానానికి సాదృశ్యం. అలాంటి ఐగుప్తు నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి, విడిపించాలి, విడిపించాలి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంకా బంధకాల్లో ఎవరైతే ఉన్నారో, ఇంకా పాపములు ఎవరైతే ఉన్నారో, ఇంకా అపవాది చేతిలో ఎవరైతే ఉన్నారో, ఇంకా దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అంగీకరించనివి, దేవునికి కోపాన్ని పుట్టించే క్రియలతో, ఇంకా అంధకార నిష్ఫలమైనటువంటి క్రియల్లో ఎవరైతే పాలివారై ఉన్నారో అలాంటి వారిని విడిపించాలని దైవజనుని హృదయంలో గొప్ప భారం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి విడిపించి తన ప్రజలను వాగ్దాన దేశం అనేటువంటి కానాను నడిపించే క్రమంలో మోషేతో అంటున్నాడు దేవుడు, మొదట పండగ మీరు ఆచరించాలి. ఆ పండుగ పేరు పస్కా. దాన్ని ఎలా ఆచరించాలో కూడా దేవుడు చెప్పాడు. పిల్లరా, గొర్రెపిల్ల రక్తము వారి యొక్క నిలువ గుమ్మముల మీద, అడ్డగుమ్మముల మీద పూయబడాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ పులియని రొట్టెలను వారు తినాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంకా చాలా లోతైనటువంటి విషయాలు చెప్పాడు. మీరు ఆ యొక్క లేవికాండం 23వ అధ్యాయం అంతా చదివితే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీరు నాకు పస్కా పండుగను ఆచరించాలి. ఆ పస్కా పండుగ దేనికి సాదృశ్యము అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దానికి సూచనగా, సాదృశ్యంగా ఆ యొక్క పాసోవర్ ఫెస్టివల్ అనగా పస్కా పండుగ మనకు కనబడుతుంది. నా పిల్లరా, ఇంకా దీని గురించి నేను లోతైన విషయాలు చెప్పాలి అంటే చాలా నేను సబ్జెక్టు నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను. అయితే పస్కా అనేటటువంటి మాటకి అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. పస్కా అనేటటువంటి మాటకి అర్థం ఇంగ్లీష్లో పాసోవర్ అంటారు, అంటే దాటిపోవుట. ఆ మాట చెప్పండి, దాటిపోవుటానండి. కొంచెం గట్టిగా చెప్పాలి, దాటిపోవుట. వన్ మోర్ టైం, దాటిపోవుట. పస్కా అనే మాటకు అర్థం దాటిపోవుట. ఆ రాత్రి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి వాగ్దాన దేశమైన కానానుకి మరి వారు వెళ్ళే క్రమంలో ఐగుప్తుని దాటబోతున్నారు. ఐగుప్తుని దాటబోతున్నారు. ఆ
రాత్రి. పస్కా అనే మాటకు అర్థం దాటిపోవుట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులముగా, క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా మనము దాటవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి నా అంశం అదే. ఒక క్రైస్తవుడు దాటవలసిన 5 విషయాలు. ఈ 5 విషయాలు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మీయ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యము చేయునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. ఆమేన్. పాస్టర్ గారు ఎంత హుషారుగా ఉన్నప్పుడు మీరు కూడా ఇంకా ఇంతకంటే డబల్ హుషారుతో ఉండాలి. ఆమేన్. నేను ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అనండి, హల్లు అన్నప్పుడు హల్లు అనండి, చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. దాటిపోవలసినటువంటి 5 విషయాలు. ఈరోజు చాలా మంది పిల్లరా ఇలాంటి సభలకు వస్తారు, వాక్యం వింటారు, చాలా జాగ్రత్తగా దేవుని భయముతో ఉన్నట్టే ఉంటారు. దైవ సేవకుడు భలే చెప్పాడని సేవకులకి చక్కటి ప్రసంగాలే మరి మార్కులు వేస్తారు. పిల్లలు వారి జీవితంలో వాక్యం విని వెళ్ళిపోతారు, కానీ వారి జీవితంలో దాటాల్సినవి దాటకుండానే ఇంటికి వెళ్ళిపోతారు. దాటాల్సినటువంటి విషయాలను దాటకుండా వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ జీవితంలో అన్నీ బాగున్నాయి, నువ్వు దైవజనుడు మీటింగ్ పెడితే అటెండ్ అవుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యము చక్కగా ముసుగులేసి వింటున్నావు, చక్కగా దైవజనుడికి పరిచర్యలో సహకారిగా ఉంటున్నావు, మంచిదే, అన్నీ బాగున్నాయి. అయితే నీ జీవితంలో కొన్ని దాటాల్సినవి దాటట్లేదు అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో అన్నీ బాగున్నాయి, కానీ నేను కొన్నిటిని నువ్వు దాటాలి అని నేను బైబిల్లో పెట్టాను. వాటిని నువ్వు దాటకుండా ఇలాగ ఎన్ని మీటింగుల్లో నువ్వు పాల్గొన్నా దానివల్ల నీకు ఎలాంటి మేలు లేదు, దానివల్ల నీకు ఎలాంటి క్షేమాభివృద్ధి లేదు. నా ఆశ, నా కోరిక, నా ప్రణాళిక బిడ్డ నీ విషయంలో ఏమైంది అంటే నువ్వు కొన్నిటిని దాటాలి అంటున్నాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఒక్క రాత్రిలోనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేశారు. వారిని దేవుడు దాటింపజేశాడు. నా ప్రియులరా, ఈ రాత్రి కొన్ని సంవత్సరముల నుండి మీరు వాక్యం వింటున్నారు, మీ జీవితాల్లో కొన్నిటిని దాటాలని దేవుడు చెప్తున్నాడు. వేటేటిని దాటాలో త్వరగా నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి పిల్లలు చూడండి, మొట్టమొదటిగా సంఖ్యాకాండము 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. The book of Numbers chapter 20 verse 17. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17వ వచనము. yes. మమ్మును నీ దేశము దాటి పోనిము, పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లను త్రాగము. ఎక్కడండి? రాజమార్గమున మేము నడచిపోయేదము. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నా ప్రియమైనటువంటి సంఘమా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత వాస్తవానికి చరిత్రకారులు ఏం చెప్తారు అంటే ఇశ్రాయేల్ దేశానికి 40 దినాల్లో వారు ప్రయాణం చేయాలి అని ఒక బైబిల్ పండితుడు చెప్తాడు. ఇంకొక బైబిల్ పండితుడు ఏం చెప్తాడంటే 40 దినాలు కాదు, ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళాలి అంటే 10 దినాల్లో వెళ్ళొచ్చు అంటాడు. ఇప్పటికీ క్రైస్తవ పండితుల్లో ఈ 2 విషయాల్లో వాదం జరుగుతుంది. 40 దినాల్లో వారు ఖచ్చితంగా ప్రయాణం చేస్తే వెళ్ళగలుగుతారు అంటాడు ఒక పండితుడు. లేదు 40 కాదు, ఐగుప్తు నుంచి కానానుకి 10 days వారు ప్రయాణం చేస్తే రీచ్ అవుతారు కానాను అంటాడు. పిల్లరా, మనం దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అయితే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను దేవుడు అరణ్యములో నడిపించాల్సి వచ్చింది. 40 అనుకోండి,
లేదా 10 దినాలు అనుకోండి. కానీ అంత తక్కువ ప్రయాణం పిల్లరా ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టింది? వారి జీవితాల్లో ఉన్న అవిధేయత, వారి జీవితాల్లో ఉన్న తిరుగుబాటుతనం, వారి జీవితాల్లో ఉన్నటువంటి లెక్కలేనితనం. ఈ రోజుల్లో కూడా చూడండి, విశ్వాసుల జీవితాల్లో వాక్యం విన్నట్టే వింటారు, చక్కగా భయభక్తులతో ఉన్నట్టే ఉంటారు. కానీ వాక్యానికి లోబడని జీవితం, వాక్యానికి శిరస్సు వంచని జీవితం, వాక్యానికి భయపడని జీవితం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడి విడుదల పొంది వాగ్దాన దేశం అనేటువంటి కానానుకు వెళుతూ ఉంటే ఏదోము అనేటటువంటి ఒక ప్రాంతము వాళ్ళకి ఎదురయ్యింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఏదోము అనే ప్రాంతం ఎదురైతే మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు వీళ్ళందరూ కూడా భక్తులు, ఆత్మీయులు. ఆ ఎదోమును పరిపాలించే రాజు దగ్గరకు వచ్చి, అయ్యా, మేము కాస్త మీ దేశములో గుండా మేము ప్రయాణం చేస్తాము. మా పితరుల దేవుడు మాకు ఒక దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. మా పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసేటువంటి దేశంలోకి మేము వెళ్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీ దేశంలో గుండా వెళ్ళనిస్తావా అని మోషే మిగిలిన భక్తులందరూ కూడా ఎదోముని పరిపాలించే రాజుని బహు వినయముతో రిక్వెస్ట్ చేసుకుంటారు. ఆ ఎదోములను పరిపాలించే రాజు, నోనో, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు ఎంతమందో తెలుసా? కొన్ని లక్షల మందిగా ఉన్నారు. మీరు 10 మంది అయితే, 1000 మంది అయితే, ఒక 10,000 మంది అయితే నా దేశంలో గుండా మిమ్మల్ని నేను పోనిస్తాను లోపల గుండా. మీరు కొన్ని లక్షల మందిగా ఉన్నారు. మా ద్రాక్ష తోటలేం గాను, మా ఒలివ తోటలేం గాను, మేము వేసుకున్నటువంటి పొలాలు ఏమవుతాయి? మీరందరు కనుక మా దేశములో గుండా మీరు వెళ్తే మేము మిగలవు నాయనా, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని మోషేకి అడ్డంగా నిలబడతాడు, ఇశ్రాయేలీయులకి అడ్డంగా నిలబడతాడు. ఆ సంఘటన దేవుడు మనస్సులో పెట్టుకుంటాడు. చెప్పాలి, ఎక్కడ పెట్టుకుంటాడు? దేవుడు మనస్సులో పెట్టుకుంటాడు. దైవజనుడికి నేను ఒక ప్రవచనం చెప్తున్నాను ఇక్కడ. దేవుని పిల్లలమైనటువంటి మనకి ఎవరెవరైతే విరోధంగా నిలబడుతున్నారో, దైవ సేవకులారా, మీకు కూడా దిస్ ఈజ్ ఏ ప్రాఫెసీ. మీ పరిచర్యలకు, మీ సంఘాలకు, మీ కుటుంబాలకు, మీ యొక్క మరి పిల్లలకు ఎవరైతే విరోధంగా నిలబడుతున్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా వారికి రావాల్సిన ఫలమును దేవుడు వారికి ఇస్తాడు. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలను ఎవరు కూడా ముట్టడానికి దేవుడు అనుమతించడు. ఒకవేళ ముట్టేరా, అది దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి తీక్షణమైనటువంటి కోపమునకు అది ప్రతీకగా మిగిలింది. ప్రియులారా, ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెళ్ళనీయకుండా ఎదోమనే రాజు అంగీకరించడో. మోషే మర్చిపోయాడేమో, అహరోను మర్చిపోయాడేమో, మిరియాము మర్చిపోయిందేమో, అతనితో ఉన్న భక్తులందరూ మర్చిపోయారేమో, యావత్ ఇశ్రాయేలీయుల సంఘటన మర్చిపోయారేమో. కానీ దేవుడు ఆ సంఘటన మర్చిపోలేదు. ఆ తర్వాత అధ్యాయాల్లో ఆ ఎదోముకి పిల్లరా వాక్యములో అంటాడు దేవుడు, ఎదోము మీద నా చెప్పుని విసిరివేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2 పైకెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎదోము మీద నా చెప్పుని విసిరివేస్తాను అనేటటువంటి మాట ప్రవక్తల గ్రంథాల్లో మనకు కనబడింది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారు జరుపుకున్న మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా అనే మాటకు అర్థం దాటిపోవుట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఎదోము అనేటటువంటి ఊరు వచ్చింది. ఆ ఊరు రాజు వాళ్ళని అడ్డగించగానే లేదా చుట్టూ తిరిగి వెళ్ళేవాల్సి వచ్చింది ఇశ్రాయేలీయులందరూ. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు వారికి అడ్డుగా వచ్చిన ఎదోముని
దాటుకుని వెళ్ళారు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, వారు అడ్డగించినప్పటికీ ఆ అడ్డంకులన్నిటినీ ఎదిరించుకొని మోషే ఇశ్రాయేలీలు ఆ ఎదోము నుండి దాటిపోయిరి. ఎదోము అనే మాటకు అర్థం చెప్తాను వినాలి. ఎదోము అనే మాటకు ఆత్మీయ అర్థం ఒకటి ఉంది. నా ప్రియులరా, ఈ రాత్రి మీరు దాటాల్సిందేంటో నేను మీకు చెప్తున్నాను. ఎదోము అనే మాటకు అర్థం ఎర్రని. చెప్పాలి, ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి. ఎర్రని అనండి. అనుకున్న వాళ్ళు చెప్పల్లా. ఏంటండి? ఎర్రని, ఎర్రని, ఎర్రని. ఎదోము అనే మాటకు అర్థం ఎర్రని. ఈ రాత్రి దేవుని పిల్లలంగా మనం కూడా మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఏవేవి మనకి ఎర్రెర్రగా కనబడుతున్నాయో, ఏవేవి మనకి ఎర్రెర్రగా కనబడుతున్నాయో. ఈరోజు కొంతమందికి సినిమాలు ఎర్రగా కనబడుతున్నాయి, సీరియల్స్ ఎర్రగా కనబడుతున్నాయి, కొంతమందికి త్రాగుడు ఎర్రగా కనబడుతుంది, కొంతమందికి పాపము చేయటం ఎర్రగా కనబడుతుంది వారికి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేని చేత ఆ ఎర్రెర్రగా ఏటేటి చేత ఆకర్షించబడుతున్నారో నాకు తెలియదు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజుల్లో ఒక ఎర్రెర్రంది చేతుల్లో పెట్టుకు తిరుగుతున్నారు. ఏమిటది? చెప్పాలి, ఏంటది? సెల్ ఫోను. అన్నం తింటున్నా వాడికి ఈ ఎర్రెర్ర దాని నుండి దృష్టి మరల్చడం. వాళ్ళ మమ్మీ అని ఇద్దరే 24/7 24 గంటలు వారములో ప్రతిరోజు కూడా సెల్ ఫోన్ లేనిదే నువ్వు బ్రతకలేవు కదరా. కాస్త దాన్ని పక్కన పెట్టి అన్నం తినరా. మొన్న ఈ మధ్య ఒక విశ్వాసి కొడుకు, నైనా అర్ధరాత్రి వరకు కూడా నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు, అది మంచి పద్ధతి కాదురా అని వాళ్ళ మమ్మీ ఆ సెల్ ఫోన్ లాగేస్తే వాడు కిరసనాలు తాగాడండి. ఏం తాగాడు? ఇంటర్మీడియట్ చదివేవాడు, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నాడు. వాళ్ళ మమ్మీ మంచిదే చెప్పింది, సెల్ ఫోన్ ఎక్కువ సమయం వాడొద్దు నాన్న, దానివల్ల నీ కళ్ళు లాగేస్తాయి, ఇదిగో మనం అలాంటివి చూడకూడదు అని ఎన్నో పర్యాయాలు తల్లి తండ్రి చెప్పిన సందర్భాలు గుర్తులేవా మనకి పిల్లలు? కానీ కొంతమందికి ఎర్రెర్రగా కనబడుతున్న ఈ సెల్ ఫోన్, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, ఫేస్బుక్ అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు, రకరకాలైనటువంటి వాటిని ఆ యొక్క సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి ఎదోము లాంటివి ఆకర్షిస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎర్రెర్రగా వేటేటి వైపు మీరు పరిగెడుతున్నారో నాకు తెలియదు, ఎర్రెర్రగా ఏటేటి వైపు మీరు ఆకర్షించబడుతున్నారో నాకు తెలియదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ అన్నాడు, ఇశ్రాయేలీలు వారికి ఎదురుగా వచ్చిన ఎదోముని దాటుకుని వెళ్ళారు. మీరు ఈ రాత్రి ఆత్మీయ ఎదోముని మీరు దాటాలి. ఆత్మీయ ఎదోము నుండి మీరు బయటకు రావాలి. మిమ్మల్ని ఏది ఎర్రెర్రగా ఆకర్షిస్తుందో దాని వైపుకి మీరు వెళ్ళొద్దు. ఆ ఎర్రెర్ర వాటి వైపుకి మీ దృష్టిని మరల్చవద్దు. ఆదికాండములో హవ్వ చూపునకు రమ్యమైనదియు, చూపునకు రమ్యమైనదంట, ఎర్రగా ఉందంట పండు, దాని వైపుకి హవ్వ ఆకర్షించబడింది. ఈ రాత్రి నేను ముందుకు వెళ్తున్నాను సంగమా, వాక్యములో కొంత లోతులకు మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఇక్కడ మీరు వేటేటి వైపు ఆకర్షించబడుతున్నారో నాకు తెలియదు. ఏ ఎర్రెర్రగా ఉన్న వాటి వైపుకి మీరు ఆకర్షించబడ్డారో నాకు తెలియదు. దావీదు బెత్షెబా అనేటటువంటి ఆ ఎర్రెర్రగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ సౌందర్యవతైనటువంటి స్త్రీ వైపుకి ఆకర్షించబడ్డాడు. న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలీల న్యాయాధిపతి సంసోను దెలీలా అనేటటువంటి ఒక ఆమె వైపు ఆకర్షించబడ్డాడు. ఇంకా చెప్పాలి అంటే పిల్లరా, గేహాజీ నయమాన్ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సిరియా సంపద వైపుకి ఆకర్షించబడ్డాడు. అననీయ సప్పీరా వారు అమ్మినటువంటి పొలములో కొంత ధనాన్ని దాచి ఆ ధనం వైపుకి ఆకర్షించబడింది.
భార్య భర్తలు ఆకర్షించబడ్డారు. మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రి, మీరు ఎర్రెర్రగా కనబడుతున్న ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన దేవుని ఆత్మకు విరోధమైనటువంటి దుఃఖమును కలిగించేటటువంటి ఆ ఎదోము లాంటి ఆ యొక్క కార్యముల నుండి మీరు బయటకు వచ్చారా? వాక్యం వింటం చాలా తేలిక, వాక్యం వింటం చాలా తేలిక, వాక్యం వినటం చాలా తేలిక. కానీ ఎదోము నుండి బయటకు రావాలి అంటున్నాడు దేవుడు. ఎదోము అనగా ఎర్రని, ఏవేవి నిన్ను ఎర్రెర్రవి నిన్ను ఆకర్షిస్తున్నాయో వాటి నుంచి నువ్వు బయటకు రావాలి అని దేవుడు చెప్తున్నాడు. వాటి నుండి నువ్వు బయటకు వస్తేనే నీ భక్తికి ఒక సార్థకత. ఆ ఎర్రెర్రని వాటి వైపు నుంచి నువ్వు విడుదల పొందితేనే రేపు కడబోర శబ్దము నీ చెవులకు వినబడిద్ది. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. రెండు చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. రెప్పబాటులో నీవు మహిమ శరీరమును దాల్చాలి అంటే ఎదోము అనేటటువంటి దానిని నువ్వు దాటాలి. ఎదోము అనగా ఎర్రని. వేలూరులో ఉన్నటువంటి యవనస్తులారా, అమ్మాయిలు అబ్బాయిలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు దాటారా ఎదోముని? ఎదోమును దాటారా మీరు? ఎదోముని దాటగలిగితే ఈ రాత్రి ప్రభు వచ్చిన ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా నేను ముందుకెళ్తాను. రెండవదిగా పిల్లరా, నువ్వు దాటాల్సినటువంటి రెండవ అనుభవము పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. 15వ అధ్యాయం 23వ వచనం. ఓకే, చదువునానా నానా? సమూయేలు మొదటి గ్రంథం 15:23. ఓకే, 25:23 చదవండి. నాతో కూడా తిరిగి రమ్మని అందుకు సమూయేలు పిల్లలు, ఇంకా మీరు అక్కడ కింద వచ్చిన వాళ్ళకు మీరు వెళితే అక్కడ మీరు దాటవలసినటువంటి రెండవ అనుభవం ఒకటి మీకు కనబడిద్ది. అదేమిటి అంటే కిద్రోను వాగు అనేటటువంటి మాట మీకు కనబడిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కిద్రోను వాగు దేనికి సాదృశ్యం అంటే, కిద్రోను అనే మాటకు అర్థం ఏమిటి అంటే చీకటి లేదా నలుపు అనేటటువంటి మాట మీకు కనబడిద్ది. ఆ మాట చెప్పండి. చీకటి చెప్పాలి. చీకటి లేదా నలుపు. పిల్లల, దేవుని పిల్లలంగా మనం దాటాల్సిన రెండవ అనుభవం ఏమిటి అంటే కిద్రోను అనుభవాన్ని మనం దాటాలి. యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన కిద్రోను వాగును దాటినట్లుగా సువార్తల్లో మనం చూడగలుగుతాం. మరలా చెప్తున్నాను, కిద్రోన్ అనే మాటకు అర్థం నలుపు లేదా చీకటి. ఆ మాట చెప్పండి. నలుపు లేదా చీకటి. పిల్లల, దేవుని పిల్లలంగా మనం దాటాల్సింది ఈ యొక్క కిద్రోను వాగును దాటాలి. అనగా కిద్రోను వాగు లేదా కిద్రోను నలుపు లేదా చీకటి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా నలుపు లేదా చీకటి దేనికి సాదృశ్యము అంటే పాపమునకు సాదృశ్యం. పాపమునకు సాదృశ్యం. రేపు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటటువంటి సంఘము అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయములు అంటాడు, మచ్చైనను మడుతైనను కళంకమైనటువంటిది లేనటువంటి సంఘంగా ఉండాలి అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మనము చివరి దినాల్లో మనమున్నాం, ఆఖరి గడియల్లో మనమున్నాం. సంఘము ఎత్తబడేటటువంటి గడియల్లో మనమున్నాం. యేసు ప్రభు యొక్క రాకడ 2 విధాలుగా ఉండిద్ది. ఒకటి రహస్య రాకడ.
దాన్ని ఏమంటారు అంటే ర్యాప్చర్ అంటారు. రెండవదిగా బహిరంగ రాకడ. నా ప్రియులారా, ప్రభు యొక్క రాకడలో ఆయన అన్నాడు నేను దొంగవలే వస్తాను అన్నాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఇంకా ఈ కిద్రోను వాగును మనం దాటలేకపోతున్నాం. మరలా చెప్తున్నాను, కిద్రోను వాగం పాపానికి సాదృశ్యం. మన హృదయము పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఎలాగుండాలి అండి? పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుని పిల్లలారా, మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఏ పాపము మీ శరీరములో ఉండటానికి వీల్లేదు, ఏ యొక్క అవిధేయత మీలో ఉండటానికి వీల్లేదు, ఏ అపవిత్రత మనసులో హృదయములో ఉండటానికి వీల్లేదు. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా ఏ పాపము నన్ను ఏలనీయకము అంటాడు. ఈరోజు మీరు కూడా ఈ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సన్నిధిలో మనందరము కూడా ఈ ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మను దుఃఖపెట్టే ఏ కార్యము మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుని ఆత్మను పిల్లల దుఃఖపరిచే ఏ పాపము మన హృదయములో మన శరీరములో ఉండటానికి వీల్లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన వస్తే, ఈ రాత్రి ఆయన మధ్యాకాశములోనికి ఆయన వచ్చినప్పుడు, కడబూర శబ్దము ఊదినప్పుడు, రెప్పపాటులో మనం మార్పు చెందటానికి సంగమా ఎంత పవిత్రత మనలో ఉండాలి. ఈరోజు క్రైస్తవులంగా విశ్వాసులుగా దేనికి అలవాటు పడ్డామంటే ఆశీర్వాదపు బోధకు అలవాటు పడ్డాం, స్వస్థతల బోధకు అలవాటు పడ్డాం, కార్యములు జరిగే బోధకు అలవాటు పడ్డాం. ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు దేవుడు, కార్యాలు జరిగిస్తాడు దేవుడు, నో డౌట్. వీటన్నిటికంటే నా ప్రియులరా, మన హృదయం సరిచేయబడాలి. వీటన్నిటికంటే మన మనసు మార్పు చెందాలి. వీటన్నిటికంటే మన హృదయంలో ఒక పరివర్తన చెందాలి. కిద్రోను వాగు దాటారట, కిద్రోను వాగు దాటాలట. కిద్రోను అనగా నలుపు, చీకటి. పిల్లరా, కిద్రోను దేనికి సాదృశ్యంగా ఉంది అంటే క్రైస్తవ సంఘము విడిచిపెట్టాల్సిన కొన్ని పాపాలకు సాదృశ్యంగా ఉంది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని పిల్లలంగా, దైవ సేవకులంగా పౌలంతటి వాడే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, ఓ కొరింథీ సంఘమా, అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాము అంటాడు. అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాము అంటాడు పౌలు. వాస్తవానికి సంఘానికి చెప్పాల్సిన పని లేదు. నేను ఇక్కడ దైవ సేవకులు మేము ఎప్పుడు కూడా మా లోపాలు సంఘానికి చెప్పుకోం. మా లోపాలను ప్రభు దగ్గర ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ఉంటాం. కానీ దైవజనుడైనటువంటి పౌలు అంటాడు, ఓ కొరింథీ సంఘమా, అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాం. మన సంగతి ఏంటి? చాలా మంది కిద్రోను వాగు దాటలేకపోతున్నారు. చాలా మంది కిద్రోను వాగులో సతికిలబడుతున్నారు. చాలా మంది కిద్రోను వాగు దాటే విషయంలో పోరాటం. చౌదరి పురుషోత్తమయ్య గారి గురించి మీరు చాలా మందికి తెలిసేమో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన ఆయన చాలా అద్భుతమైన పాటలు రాశాడు. వాటిల్లో ఒక పాట, నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఆ పాటలో ఆయన రాసిన మాట ఏంటో తెలుసు, ఒక పల్లవి,
అద్భుతమైనటువంటి మాట అంటాడు. ఏమంటాడంటే, వెలుపుట పోరాటాలు, లోపట భయాలు. ఆ పాటలో ఇంకొక పల్లవ ఉండిద్ది, కరుణ్యానిధి యేసు నరక్షకాని శరీర రక్తము చెందెను. హల్లెలూయా. దానిలో ఆయన రాసినటువంటి పల్లవిలో ఒక మాట ఏంటంటే, మసిబొగ్గు వలె నా యొక్క హృదయం ఉందయ్యా. ఏ బొగ్గు వలె చెప్పాలి? ఏ బొగ్గు? అందుకే యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, మీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నాయి. ప్రభు రాకడి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము దాటాలి, పాపమును దాటాలి, శరీర కార్యములను మనం దాటాలి, దేవునికి అంగీకారము లేని ప్రతి కార్యమును మనం దాటాలి. దటేవా. ఎందుకు ఈ సంవత్సరం కూడా దైవజనులు సభలు ఏర్పాటు చేశారు అంటే, ఇంకా మీరు దాటాల్సినవి దాటలేదు కాబట్టే. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దాటాల్సినవి దాటలేదు. అందుకే ఈ సంవత్సరం సభల్లోనైనా దైవజనులు చెప్పే వర్తమానాలతో కొంతమంది వారి యొక్క జీవితంలో ఈ యొక్క కొన్నిటిని దాటుతారు అని దైవజనుడు హృదయ ప్రేరేపణ కలిగిన వాడ ఈ సభలు పెట్టాడు. మూడో మాట నేను త్వరగా ముందుకెళ్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియులారా చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. ఒకటి ఏదోము దాటాలి, రెండవదిగా కిద్రోను దాటాలి, మూడవదిగా ఏమి దాటాలో అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. లూకా సువార్త 4:30లో తన మార్గమున ఎక్కడికి వెళ్ళాడు అంటే నజరేతుకి వెళ్ళాడు. పిల్లరా, ఇక్కడ దేవుని పిల్లలంగా మనం దాటాల్సిన మూడవది ఒకటి ఉంది. ఒకటి ఏదోము దాటాలి, అనగా ఎర్రెర్రగా నిన్ను ఏది ఆకర్షిస్తుందో దానిని నువ్వు దాటాలి. రెండవదిగా కిద్రోను దాటాలి. కిద్రోను అనగా పాపమును దాటినటువంటి అనుభవం. మూడవదిగా ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన మాట లూకా సువార్త 4:30. ఆయన వారి మధ్య అనగా నజరేతు ప్రజల మధ్య నుండి. చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మూడవదిగా మనము దాటాల్సినటువంటి ఒక అనుభవం ఉంది. అదేమిటి అంటే నజరేతు. ఆ మాట చెప్పండి, నజరేతు అనండి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పటికీ నజరేతులో ఆయన పెరగబడ్డాడు. నజరేతు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే చిగురు. నా ప్రియులారా, ఈ యొక్క నజరేతు ప్రజలు ఎలాంటి వాళ్ళో ఒక 3 లేదా 4 విషయాలు చెప్తా, జాగ్రత్తగానండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్థితి ప్రవర్తన మార్చబడును గాక. ఈ నజరేతు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, మొట్టమొదటిగా వీళ్ళట వంకర మనుషులంట. ఏ మనుషులు? రెండవదిగా ఈ నజరేతు ప్రజలు అపహాసికులంట. మూడవదిగా ఈ యొక్క నజరేతు ప్రజలు భేదాలు పుట్టించే వాళ్ళంట. నాలుగవదిగా ఈ నజరేతు ప్రజలు అవిశ్వాసులంట. ప్రభు ఎన్ని కార్యాలైనా చేయని, మన వడ్లవాని కుమారుడే కదా, మన మరియ కొడుకే కదా, మన యోసేపు కొడుకే కదా. అంటే ఈ 4 రకాలైనటువంటి మనస్తత్వాలు. మరలా చెప్తానివ్వండి నన్ను. ఈ నజరేతు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే వంకరోళ్ళు. తిన్నగా ఎవరు ఉండరు. వంకర చూపులు, వంకర మాటలు, వంకర బుద్ధి, వంకర స్వభావం. తిన్నగా ఎవరు ఉండరండి. వీళ్ళ జీవితంలో ఎక్కడ చూసినా వంకరతనం. అలాంటి వాళ్ళు లేరా మన క్రైస్తవ సంఘాల్లో? చర్చికి వెళ్తున్నా కూడా వంకర చూపులు, చర్చికి వెళ్తున్నా కూడా వంకర మాటలు,
చర్చికి వెళ్తున్నా కూడా వంకర బుద్ధులు, చర్చికి వెళ్తున్నా కూడా వంకర క్రియలు కలిగిన వారు లేరా? బోలెడు మంది ఉన్నారు. ఈ నజరేతును దాటాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వంకర స్వభావమును దాటాలి. తర్వాత అపహాసకులట ఈ యొక్క నజరేతు ప్రజలంట. దేవుని పిల్లలంగా మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు. కొంతమంది అండి విశ్వాసులు వాళ్ళ కొరకు ప్రార్థించే సేవకులను కూడా ఎగతాళి చేస్తారు, పాస్టర్ని ఎగతాళి చేస్తారు, వారి పిల్లల్ని ఎగతాళి చేస్తారు, సంఘానికి వచ్చే విశ్వాసుల్ని ఎగతాళి చేస్తారు. ఈ ఎగతాళి స్వభావం అనేది అపవాదిది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన నోట ఎగతాళి చేయటం అనేటటువంటిది ఉండకూడదు. కొంతమంది సేవకులు కూడా తోటి సేవకులను ఎగతాళి చేస్తుంటారు. ఎగతాళి చేసే స్వభావం అపవాదిది. ఎగతాళి చేసే స్వభావం దురాత్మది. ఎగతాళి చేసేటటువంటిది పిల్లరా శత్రు సంబంధమైనటువంటి క్రియ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులారా, క్రైస్తవ సంఘమా, ఈ వేలూరులో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, మీరు దాటాల్సినటువంటిది నజరేతును దాటాలి. నజరేతులో ఉన్నటువంటి ప్రజలు అపహాసికులట. నజరేతులో ఉన్న ప్రజలు భేదాలు పుట్టిస్తారు. భేదాలు, ఆ మాట చెప్పండి, భేదాలు అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, భేదాలు అనండి. భేదాలు. సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులు కాస్త వాళ్ళు దేవుని పనిలో ముందు వరుసలో ఉంటే కొంతమంది భేదాలను ముట్టిస్తారు. నువ్వు ఇవ్వకపోతే పాస్టర్ గారు పెట్టుకోలేడా? మనం ఇవ్వకపోతే పాస్టర్ గారు పెట్టుకుంటాడులే. కొంతమంది విశ్వాసులండి పైకి భక్తి కలిగి ఉన్నట్టే ఉంటారు, భేదాలు పుట్టిస్తూ ఉంటారు. దేవుని పనికి ఆటంకంగా ఉంటారు, దేవుని కార్యక్రమాలకి ఆటంకంగా ఉంటారు, దేవుని సేవకులకి ఆటంకంగా ఉంటారు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు భేదాభిప్రాయానికి కారకుడయ్యాడు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, నజరేతులో ఉన్నటువంటి వారు 4 రకాలైన మనస్తత్వం కలిగిన వారు. ఒకటి, వారు వంకర మనుషులు. అంటే మనిషిలో వంకరతనం అనేది బుద్ధిలో, స్వభావములో, క్రియల్లో కనబడిద్ది. తర్వాత వారి జీవితంలో ప్రియులారా అపహాసకులట, భేదాభిప్రాయాలు పుట్టిస్తారంట, అవిశ్వాసులట. చూడండి, ఎంత వాక్యం విన్నా విశ్వాసం అభివృద్ధి కదండి. దైవజనుడు ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెడుతున్నా ఉపవాస ప్రార్థనలో విశ్వాసం అభివృద్ధి కాదు. కారణం ఏమిటి అంటే ఈ నజరేతులో ఉన్న వారి యొక్క అనుభవం ఉంటుంది. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డా, నువ్వు దాటాలి. ఏమేమి దాటాలో చెప్తున్నాడు. ఆయన ఎదోమును దాటాలి అన్నాడు, రెండవదిగా కిద్రోను దాటాలి అన్నాడు, మూడవదిగా నజరేతును దాటాలి అంటున్నాడు. నజరేతు అనగా ఇప్పుడు చెప్పినటువంటి 4 స్వభావాలు కలిగిన వారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నట్లయితే వాటి నుండి మీరు విడుదల పొందుదురుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక 5 నిమిషాల్లో లెట్ మీ కంప్లీట్ మై మెసేజ్. 4వదిగా మనము దాటాల్సినటువంటి విషయం ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం దాటాలంట చెప్పాలి. యెరికో అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం దాటాలండి? యెరికో దాటాలట. మొదటిగా ఏమి దాటాలని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పాలి. ఎదోము అనండి. ఎదోము దాటాలి. రెండవదిగా కిద్రోను దాటాలి. మూడవదిగా నజరేతును దాటాలి. ఇక్కడ 4వదిగా యెరికోని దాటాలి. యెరికోని దాటాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాగ్దాన దేశమైన కానానుకు వెళుతున్నప్పుడు వారికి ఆ అరణ్య యాత్రలో, ఆ విశ్వాస యాత్రలో కొన్ని అడ్డొచ్చినాయి. చెప్పాలి, కొన్ని అడ్డొచ్చినాయి. మన జీవితంలో కూడా
దేవునిలో మనం ఎదగనీయకుండా, దేవునిలో మనం బలపడనీయకుండా, దేవునిలో మనం ముందుకు వెళ్ళనీయకుండా కొన్ని అడ్డుపడతా ఉంటాయి. ఆ మాట చెప్పండి. కొన్ని చెప్పాలి గట్టి. కొన్ని అడ్డుపడతా ఉంటాయి. కొన్ని పర్యాయాలు పిల్లల శరీర కార్యాలు అడ్డుపడతాయి. కొన్ని పర్యాయాలు త్రాగుబోతూ భర్త అడ్డుపడతాడు. ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ఉపవాసం అంటావు, ఎప్పుడు మందిరం అంటావు, నీకు పని లేదా? బాపట్ల దగ్గర కర్లపాలెం అనే ఊరు ఉంది. అక్కడ హెడ్ మాస్టర్ గారు భయంకరమైనటువంటి త్రాగుబోతు. ఎంత త్రాగుబోతు అంటే త్రాగే స్కూల్కి వెళ్తే 20 సార్లు సస్పెండ్ అయ్యాడు. ఎన్నిసార్లు చెప్పండి? 20 సార్లు. ఆయన పేరు పొంగల భాస్కర్ రావు గారు. ఆయన భార్య భక్తి బర్రాలండి. ఆయనేమో నాభాల్ లాంటి వాడు, ఆయన భార్య ఏమో అబీగైల్ లాంటిది. మందిరం అంటే చాలు మనోడికి ఎక్కడ లేని మంట. భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె భార్య. భర్త లేనప్పుడు రహస్యంగా ప్రార్థన చేసుకునేది. భర్త స్కూల్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఇంటిలో దేవునితో ప్రార్థనలో గడిపేది. కొన్ని పర్యాయాలు ఆమె ప్రార్థన చేసుకుంటే తలకాయ పగలగొట్టాడు, కిరసనాలు పోసాడు, అగ్గిపెట్టి గీశాడు, రకరకాలుగా ఆమెను చిత్రవధ చేశాడు. ఈ పొంగల భాస్కర్ రావు అనేటటువంటి మూర్ఖుడు ఒకప్పుడు మూర్ఖుడు కానీ ఇప్పుడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మార్పు కొరకే ఒకరోజు కర్లపాలెంలో ఒక చర్చికి ఆమె వెళ్ళింది. వెళితే ఈయన ఎక్కడికో క్యాంపుకి వెళ్ళడం అనుకుంది. మధ్య 1 గంటకల్లా ప్రార్థన అయిపోతున్న సమయంలో వచ్చేసాడు ఈ భాస్కర్ రావు. ఇంటి దగ్గరికి వెళ్తే తాళమేసి ఉంది. పిల్లలు 3 తీసుకుని చర్చికి వెళ్ళింది. ఇంటి దగ్గర రోకల బండ తీసుకున్నాడు. ఏ బండ తీసుకున్నాడు? రోకల బండ తీసుకుని ఆ రోకల బండ చేత్తో పట్టుకోకుండా మనోడు ఏం చేశాడు, ఇన్షర్ట్ చేసి, అది ఇంత బారుండేది ఆ రోకల బండ, పచ్చడి నురుకునే బండ మోర, అది వెనకాల పెట్టుకున్నాడంట. అందరూ మందిరం వదిలిని పెట్టిన తర్వాత బయటకు వెళ్తుంటే అందరిలో తన భార్యను చూశాడు. ఆ రోకల బండని ఆ ఇన్షర్ట్లో నుంచి తీశాడు. సంగమా ఆలోచించండి, ఒక్కసారిగా తల పగలగొట్టేశాడండి. పాస్టర్ గారు అడ్డుపోతే పాస్టర్ గారిని కొట్టేశాడు. సంఘ పెద్దలు అడ్డెళ్తే పెద్దలను కొట్టేశాడు. ఆ రోజు ఆయన దెబ్బలకి చాలా మంది గాయపడ్డారు, ఇంక్లూడింగ్ పాస్టర్ గారు. అందరూ కూడా ప్రభు ప్రేమను బట్టి సహించారు, భరించారు. 3 నెలలు మందిరానికి దూరం అయింది. అయినా రహస్యంగా ప్రార్థన చేయటం మాత్రం ఆపలేదు. తన బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఆ కుళాయి నుండి వచ్చే వాటర్ శబ్దములో నుండి ప్రార్థన చేసుకునేది దేవుని సన్నిధిలో. ఆమె అనిద్ది, బాబా, నన్ను ఎప్పుడు బాబా అనిద్ది, బాబా శ్యామో, మీ అంకుల్ కొరకు 20 సంవత్సరాలు బాత్రూంలో ప్రార్థన చేశా. ఏడ ప్రార్థన చేసిందంట? చాలామంది విశ్వాసులు అంటారు, పాస్టర్ గారని మా ఆయన కొరకు ప్రార్థన చేయండి. సేవకులంగా మేము చేస్తాం. మరి నీ సంగతి ఏంటి? నీ భర్త రక్షణ కొరకు ఉపవాసం ఉండాలి కదా. ఆ త్రాగుబోతోడే, పనికిమాలినోడే, శాడిస్టోడే, సైకో అలాంటి వాడు మారాలనే భారం మాకంటే నీకు ఎక్కువ ఉండాలి కదా. ఆ ఒక్క పెర్సీ అనేటటువంటి ఆంటీ శాడిస్టు, సైకో లాంటి త్రాగుబోతి భర్తని 20 సంవత్సరాల భర్త కొరకు బాత్రూములో కన్నీటి ప్రార్థన చేసింది. మీ సంగతి ఏంటి? ప్రార్థన చేయమనేది మీరే. అయ్యగారు వాడు ఎందుకు మారుతాడండి? మమ్మల్ని ఏమో ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు. మళ్ళా మీరే అంటారు మీరు ఎంత ప్రార్థన చేసినా మా ఇంటోడు మారడండి. ఎరుకో అడ్డుగా ఉన్న వాటిని జయించడం, అడ్డుగా ఉన్నటువంటి వాటిని జయించుకుని ముందుకెళ్ళటం. త్రాగుబోతు భర్త నీకు అడ్డుగా ఉన్నాడా? ఈరోజు పరిస్థితి ఎంత దాటిపోతుందో తెలుసా? పేపర్ చూస్తే, యూట్యూబ్ చూస్తే, న్యూస్ చూస్తే భయంకరమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి ప్రియులారా. అరే నిన్నే కదా పెళ్ళి అయ్యింది, ఈరోజే మర్డర్స్. 3 నెలలు అయింది మ్యారేజ్ అయ్యి, అప్పుడే డైవర్స్. సంవత్సరం అయింది పెళ్ళయి, అప్పుడే భార్య భర్తను చంపటం, భర్త భార్యను చంపటం. అరే అడ్డుగా ఉన్నటువంటి వారిని చంపటం కాదండి, అడ్డుగా ఉన్నటువంటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అడ్డుగా ఉన్న వారి రక్షణ కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి.
భర్తే నీకు అడ్డుగా ఉన్నాడేమో నీ భక్తికి, అతని రక్షణ కొరకు ప్రార్థన చేయి, నడుం కట్టుకో, ఉపవాసం ఉండు, విజ్ఞాపన చేయి. ఇశ్రాయేలీలు కానానుకు వెళ్లకుండా మార్గ మధ్యలో వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చేంత మాత్రం ప్రయాణాన్ని ఆపుకున్నారా? యొర్దాను ఎదురయ్యింది, ఎదురైనంత మాత్రం ప్రయాణాన్ని ఆపేసుకున్నారా? యెరికో ఎదురయ్యింది, ఎదురైనంత మాత్రం ప్రయాణాన్ని ఆపేశారా? ఈరోజు నా పిల్లల అడ్డుగా వారికి ఏదైతే నిలబడిందో ప్రభు కృపను బట్టి జయించుకుని ముందుకెళ్ళారు. చప్పటి కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తారా? 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు యెరికోను దాటి అడ్డుగా ఉన్న వాటిని దాటారు. బాబు జీమైనాన్ని పట్టుకున్నానా? జీవనాన్ని గట్టిగా పట్టుకో. ఈ రాత్రి ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితాల్లో కొంతమంది, ఆ మధ్య బెంగళూరు నుండి ఒక తల్లి నాకు ఫోన్ చేసింది. అయ్యా, నేను ఎప్పుడు అడగలేదు సేవకుల్ని, ఒకటి అడుగుతాను, చేస్తావా చెప్పమ్మా. ఏంటమ్మా అంటే, ఆ తల్లి అంటుంది, నా కొడుకు చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యయ్యా అంటుంది. ఫస్ట్ టైం అండి, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. 26 సంవత్సరాల సేవా పరిచర్యలో ఒక తల్లి కొడుకు చావు కోరుకుంది. ఏంటమ్మా నువ్వు ఆ మాట అంటున్నావంటే, అయ్యా, వాడు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వాడు కొంతమంది చెడు సహవాసాలు అలవాటైపోయి డ్రగ్స్కి లోనయ్యాడయ్యా, గంజాయికి లోనయ్యాడయ్యా. ఆ గంజాయి మత్తులో తల్లి అని కూడా వాడికి తెలియటం లేదయ్యా. వాట్ ఏ షేమ్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. గంజాయికి అలవాటు పడ్డ కొడుకట, అరే నా కన్న తల్లే అనేటటువంటి ఆ సెన్స్ కూడా పోగొట్టుకుంటున్నాడంట. నాకు అర్థమవలేదమ్మా, ఏమైంది అంటే, తల్లిగా నా ముందే కామపరమైన చేష్టలు చేస్తున్నాడయ్యా. నా గుండె పగిలిపోయింది ఆ మాట విని. చాలా పర్యాయాలు వాడికి కౌన్సిలింగ్ ఇచ్చాను. పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి తీసుకెళ్తే ఆ కాసేపే, చివరికి వాడి ఆగడాలు ఎక్కువైపోయినాయి. అయ్యా, మీరు ప్రార్థన చేయరని నాకు తెలుసు. నేను ఒకటి డిసిషన్లోకి వచ్చాను, నా కొడుక్కి పాయిజన్ పెట్టి చంపాలనుకుంటున్నాను. దానికి ముందుగా మీరు గుర్తొచ్చారు, ప్రార్థన చేస్తారని మీకు చేశానయ్యా. ఏడ్చాను నేను ప్రభు సన్నిధిలో. అరే, 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి బీటెక్ చదివిస్తే వాడు డ్రగ్స్కి లోనై కన్న తల్లి విషయంలో ఎంత సైకోగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మా, ఇన్ని నెలలు ఓర్చుకున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు ఓర్చుకున్నావు కదా, ఇంకా కొంతకాలం ఓర్చుకోమ్మా. బిడ్డ చావు కోరిక వద్దమ్మా, బిడ్డ నాశనాన్ని కోరిక వద్దమ్మా అని ఆ తల్లిని మరి ఒప్పింప చేయటానికి నాకు 1.5 గంట టైం పట్టింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, క్రైస్తవులమే మన కుటుంబాల్లో ఏ వార్డులు ఉన్నాయి, భర్త రూపములో, పిల్లల రూపములో, అత్త రూపములో, కోడల రూపములో, భార్య రూపములో, కొన్ని పర్యాయాలు ఇరుగు పొరుగు వారి రూపములో, చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలకైతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రూపములో ఏవేవో అడ్డులు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలీలను యెరికో దాటింపచేశాడు దేవుడు. చప్పట్లు కొడతారు గట్టిగా. హల్లెలూయా. లేచి నిలబడదామా? షల్ వి ఆల్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు పిల్లరా, ఇశ్రాయేలీలకి అడ్డుగా ఉన్నటువంటి యెరికోని వారు దాటుకుని వెళ్ళారు. నిలబడండి ఉన్న స్థలంలో. వారు దాటుకుని వెళ్ళారు. ఇశ్రాయేలీలు